ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదా? క్షేమంగా ఉన్నారు కదండి మీరు, పిల్లలంతా, కుటుంబాలు? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు, ఏకైక దేవుడు కదా. మన హృదయాన్ని యేసయ్యకు సమర్పిస్తే పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆనందంగా ఉండొచ్చు మనం. అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు నేడు అనుగ్రహించి మనకి దేవుని వాగ్దానం 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆయన రెక్కలతో నేను కప్పుతాడంట. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతానంటున్నాడు ఆయన. ఎస్, ఆయన రెక్కలు చాచి ఈరోజు మనల్ని కప్పుతానంటున్నాడు. ఏ కీడు తగలకుండా, ఏ కీడు రాకుండా ఆయన రెక్కలతో నేను కప్పుతానంటున్నాడు. ఏ కీడును, ఏ తెగులును రాకుండా ఆయన రెక్కల కిందకు నువ్వు వస్తే ఆయన రెక్కలతో నేను కప్పుతాను అంటున్నాడు దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్చర్యం కలుగును. ఆశ్చర్యం అంటే అని చెప్పండి, ఆశ్చర్యం, నివాస స్థలము, గృహము. ఎస్, ఆయన రెక్కల కింద మనకి ఆశ్చర్యం అంతా క్షేమంగా ఉంటుంది అనమాట. కాపుదల, ఆశ్చర్యం. ఇప్పుడు వృద్ధులకి అనాథ ఆశ్రయం ఉంది, చిన్నపిల్లలకు ఆశ్రయం ఉంది, అనాథ బిడ్డలకు ఆశ్రయం ఉంటుంది. ఏంటి, ఆశ్రయంలో వాళ్ళకి కొంచెం క్షేమం, కొన్ని రోజులు వాళ్ళకి క్షేమం కలుగుతుంది. అలాగే మన తండ్రి ఏమంటున్నాడంటే దేవుడు, నా రెక్కల కింద మీకు ఆశ్చర్యం కలుగును అంటున్నాడు అనమాట. ఎస్, మీరు నివసించడానికి నా రెక్కల కిందకి రండి. ఎవరైతే తన రెక్కల కిందకి వస్తారో వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇర్మీయా గ్రంథము 17:7 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి ఆయన ఆశ్చర్యముగా ఉంటాడని చెప్తుంది దేవుని లేఖనాలు. ఆయన ఆశ్చర్యముగా ఉంటాడు, మనకి ఒక గృహముగా, ఒక నివాస స్థలంగా దేవుడు మనకు ఉండి మనల్ని పోషిస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. అయితే ఆయన రెక్కల కింద పరిగెత్తుకుంటూ వస్తావా? యేసయ్య నేను పిలుస్తున్నాడు, యేసయ్య నా కుమారుడా రా అని చెప్పి పిలుస్తున్నాడు. చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు మన కోసం, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కాపుదల ఇవ్వడానికి, నీ కాపాడడానికి. ఆయన రెక్కలు, సిలువలో ఆయన రెక్కలు చాచినాడే, సిలువలో రక్తం కాచినాడే, చేతులు చాచడం. మరి ఆయన రెక్కలు చూడండి, రెక్కలు చాచడం ద్వారా ఈరోజు నీకు నిత్య నరకం నుంచి తప్పించబడి పరలోకంలో గొప్ప భాగ్యం ఇస్తానంటున్నాడు దేవుడు. ఎస్, ఈరోజు నువ్వు ఆయన రెక్కల కిందకు వస్తావా? నీకోసం ఆయన రెక్కలు చాచినాడు ఆయన సిలువలో. ఆ రెక్కలు నీకు ఈరోజు ఆశ్రయం కలిగజేస్తానంటున్నాయి. కోడి పిల్లలు బయట వేస్తున్నప్పుడు, ఆ దర్శనప్పుడు చక్కును వచ్చేసి ఆ రెక్కల కింద దాముకుంటాయి. రాకుండా ఉంటే గద్దొచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది. ఇందుకు కోడి పిల్లలకి కోడి రెక్కల కింద ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది కాబట్టి ఈరోజు ఆయన రెక్కల కిందకు నువ్వు వస్తావా? పరిగెత్తుకుంటూ వస్తావా? రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుందని చెప్పి దేవుని లేఖనాలు చెలవుస్తున్నాయి అన్నమాట. ఇర్మీయా గ్రంథంలో కూడా ఇంకొక మరి ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తాయని చెప్తుంది దేవుని లేఖనాలు. ఎస్, ఈరోజు ఆయన పొందిన గాయాల్లో, ఆయన కొట్టబడిన చేతుల్లో మేకులు, ముళ్ళ కిరీటము, కాళ్ళల్లో మేకులు నీకు ఈరోజు ఆరోగ్యం కలుగు చేసినాయి. ఎస్, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. ఈరోజు ఆయన రెక్కల కిందకు వస్తావా? నాకు దేవుడు వద్దని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతావా? దుష్టుని చేతుల్లో చిక్కబడి చీల్చివేయబడతాం. అది ఎంత ఘోరం కదా. దేవుని రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కిందకి రండి, ఆయన విశ్వాసం ఉంచండి. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలుగజేస్తాయి, నిన్ను బాగు చేస్తాయి, నీ స్థితిగతులను మార్చేస్తాయి. పాపం ఉన్నటువంటి నిన్ను ఆయన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ఆయన రెక్కలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎక్కడున్నా కానీ యేసయ్య దగ్గర పరిగెత్తుకుంటూ వస్తావా? దయచేసి ఎక్కడున్నా కానీ యేసయ్య రెక్కల కింద నీకు ఆశ్రయము, క్షేమం కలుగుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది దేవుని లేఖనాలు. దయచేసి ఆయన రెక్కల కింద పరిగెత్తుకుంటూ రావాలి. కోడి పిల్లలు తన రెక్కల కిందకు వచ్చినట్లు నువ్వు తండ్రి వద్దకి రెక్కల కింద చాచి ఆయన పిలుస్తున్నాడు. నీకోసం రెడీగా చేతులు చాచి నీకు ఒక ఆయన మరి గృహం వలె, నివాస స్థలం వలె, ఆశ్చర్యం వలె ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనమాట.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి ఆరోగ్యం కలుగు చేసినందుకు మీకు వందనాలు అయా. నాయన గొప్ప దేవుడా తండ్రి, మీకే వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఈ రోజు నాయన మీ రెక్కల కింద ఆశ్రమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన, నమ్మదగిన దేవా నాయన. ఇంకా ఎవరికైతే నేను సంఘంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి మంచి వివాహం దయచేయండి, గర్భంలో లేని వారికి గర్భలం తెచ్చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన, సహాయం చేయండి అయా. నాయన అయా సంఘాన్ని సేవకులను ఆశీర్వించండి, మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి తండ్రి. రోగంతో ఉన్న వారిని అందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. వెడ్డింగ్ డే, యానివర్సరీ డే, ఆయన బర్త్డే జరుపుకున్న వారు తోడని సహాయం చేయండి, క్షేమం తెచ్చండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్యలో సమాధానం తెచ్చండి, అత్త కొడల మధ్య సమాధానం కలుగు చేయండి ప్రభా. మరి నాయన మా దేశం పట్ల మీకు ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి, సేవకులను సంఘాన్ని ఆశీర్వించండి, కాపాడండి, క్షేమం తెచ్చమని ప్రార్థిస్తూ అయ్యా ఈ ఉదయకాల సమయం అంతా కూడా నాయన ప్రభా మమ్మల్ని కాపాడండి. ఈ రోజు నాయన ప్రభా ఆరాధన అంతట్లో తోడి సహాయం చేయండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జయం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.